నాన్న రామ్, నీకు ఉద్యోగం వచ్చిందిరా. మంచి కంపెనీలో ఉద్యోగం రా. మన కష్టాలు తీరిపోయినీరా. నాకు ఇష్టం లేదు నాన్న. ఏం నాన్నా, ఎందుకురా? జాయినింగ్ డేట్ ఈ నెల 7వ తారీఖు ఇచ్చారు. అయితే అయితే అంటే ఏంటి నాన్న, ఆ రోజు ఊరికింపుగా. అంతకంటే మంచి రోజు ఏముందిరా? ఆ దేవుడే మనకు ఉద్యోగం ఇచ్చాడు. ఊర్లో కమిటీ బాధ్యత నేనే తీసుకున్నాను, మీకు కూడా తెలుసు. అది అయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళను నాన్న. 50,000 జీతంరా. మన కష్టాలన్నీ తీరిపోతాయిరా. నా మాట విన్నానా? ఏహే, ఎంతసేపు డబ్బు డబ్బు అంటావు? ఏ రోజు కొడుకు సుఖం గురించి ఆలోచించావు? ఛీ, నువ్వేం తండ్రి అయ్యా? రామ్, ఈ పందిర్లోకి రావడానికి నీకు అనుమతి లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ పందిరి నాది. పందిర్ నీదైతే సరిపోదు, అందులో ఉన్న వినాయకుడి మీద కూడా నీ భక్తి ఉండాలి. భక్త నాకు లేదని నువ్వెలా చెప్తున్నావు? నిజంగా నీకు అంత భక్తి ఉంటే ఆ వినాయకుడిని చూసి ఏం నేర్చుకున్నావు? నిజాయితీగా పని చేసుకోవడం, పెద్దలందరూ గౌరవం ఇవ్వడం. మరి మీ నాన్నగారికి గౌరవం ఇచ్చావా? తన తండ్రి తన శిరస్సుని వధించినా అతని ప్రేమించడం మానలేదు.